నమస్తే. ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత మనకున్న కాన్సెప్ట్ అండి రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. అలాగే థీరం 1.2 కూడా ఉంది. ఈ 2 టాపిక్స్ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ని రీకాల్ చేసుకోవటం అంతే. విచ్ టైప్ ఆఫ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఆల్రెడీ ఈ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మనం 9th క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. దానికి కంటిన్యూషనే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఒక్కసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ని, డిఫరెంట్ నంబర్ సెట్స్ని రీకాల్ చేసుకుంటూ ఈ టాపిక్ వద్దాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని చదువుతూ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీకు కంటెంట్ పైన స్ట్రాంగ్ కమాండ్ ఉంటుందో ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఏ మోడల్లో క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. రైట్, సరే. నంబర్ సెట్స్ గురించి మనం మాట్లాడినట్టయితే 6th క్లాస్ నుంచే నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, ఇలా ఒకసారి వాటి గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ న్యాచురల్ నంబర్స్ చిల్డ్రన్? All counting numbers are called natural numbers. Natural numbers starts from 1 అన్నమాట. 1, 2, 3 and so on. ఈ న్యాచురల్ నెంబర్స్కి జీరోని కూడా ఇంక్లూడ్ చేస్తే we will get a different set of numbers. It is whole numbers. ఈ హోల్ నెంబర్స్కి నెగటివ్ నెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంటీజర్స్ వస్తాయి. ఆల్ దీస్ 3 టుగెదర్, ఈ 3 సెట్స్ అలాంగ్ విత్ ఆల్ p/q నంబర్స్, p/q ఫామ్లో రాయగలిగిన అన్ని నంబర్స్ని రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. ఆ రేషనల్ నెంబర్ సెట్ని క్యూతో డినోట్ చేస్తామన్నమాట. ఎందుకంటే రేషనల్ నంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోషియంట్ నంబర్స్. ఆ కోషియంట్ నంబర్స్లో ఫస్ట్ లెటర్ క్యూ కదండి. రేషనల్ నెంబర్ సెట్ని క్యూతో డినోట్ చేస్తాం. నంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p, q ఆర్ ఇంటీజర్స్, q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ డినామినేటర్ q ప్లేస్లో 0 ఉండకూడదు. ఓకే, ఇలాంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. రేషనల్ నెంబర్స్ కాకుండా వీ హ్యావ్ అదర్ టైప్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. నంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో రాయలేనటువంటి నెంబర్స్ని వేర్ p, q ఆర్ ఇంటీజర్స్, ఈ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. దీస్ 2 టుగెదర్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఈ రెండింటిని కలిపే రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. రియల్ నెంబర్సే కాకుండా ఇమాజినరీ నెంబర్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని కలిపి కాంప్లెక్స్ నెంబర్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, మనం 9th క్లాస్లో, 8th క్లాస్లో రేషనల్ గురించి మాట్లాడడం, 9th క్లాస్లో ఇర్రేషనల్ గురించి మాట్లాడడం. ఇప్పుడు ఈ 2 సెట్స్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ రెండింటిని కలిపి రియల్ నెంబర్స్ పేరుతో ఈ 10th క్లాస్లో చదువుతున్నాం. ఇఫ్ యూ గో టు ఇంటర్మీడియట్లో కాంప్లెక్స్ నెంబర్స్ అనే సెట్ వస్తుంది. అక్కడ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్స్. వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ డెఫినేషన్ చూసాం. Numbers which cannot be expressed in the form of p/q. p/q ఫామ్లో రాయగలిగితే రేషనల్ నెంబర్స్, రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్స్. ఆ నంబర్స్ ఎలా ఉంటాయి అన్నది మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూస్తూ చదువుదాం. ఓకే, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వెన్ వీ హ్యావ్ అ నంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, ఏదైనా ఒక నంబర్ p/q ఫామ్లో ఉందంటే దీన్ని ఎయిదర్ టర్మినేటింగ్ డెసిమల్గా అయినా రాయొచ్చు, టర్మినేటింగ్ డెసిమల్, లేదంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్గా రాయొచ్చు. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఆర్ రికరింగ్ డెసిమల్ అని కూడా పిలుస్తారు. ఎనీ రేషనల్ నంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ either terminating decimal or non-terminating repeating decimal. So what about non-terminating, non-repeating?
నాన్-టర్మినేటింగ్, నాన్-రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ నథింగ్ బట్ ఇర్రేషనల్ నెంబర్స్. టర్మినేట్ అవ్వకూడదు, ఒక పర్టికులర్ పార్ట్ రిపీట్ అవ్వకూడదు. అలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. సరే, మళ్ళీ ఒకసారి డెఫినేషన్ రీకాల్ చేసుకోండి. వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్? నంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p, q ఆర్ ఇంటీజర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. చూద్దాం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి. In class 9, you were introduced to irrational numbers. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ని మనం 9th క్లాస్లో చూస్తున్నాం ఆల్రెడీ. అండ్ మెనీ ఆఫ్ దైర్ ప్రాపర్టీస్, వాటి ప్రాపర్టీస్ని కూడా నేర్చుకోవడం జరిగింది. వేటి గురించి? ఇర్రేషనల్ నెంబర్స్ గురించి. ఓకే, యూ స్టడీడ్ అబౌట్ దైర్ ఎగ్జిస్టెన్స్ అండ్ హౌ ద రేషనల్స్ అండ్ ద ఇర్రేషనల్స్ టుగెదర్ మేడ్ అప్ ద రియల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడడం. అంటే ఏ సిచ్యువేషన్లో మనం ఇర్రేషనల్ నెంబర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అని. అలాగే రేషనల్స్, ఇర్రేషనల్స్ రెండింటినీ కలిపి రియల్ నెంబర్స్ అని ఎలా పిలుస్తామన్నది చూసాం. రియల్ నెంబర్ లైన్ కూడా డ్రా చేసాం. ఆ రియల్ నెంబర్ లైన్ పైన ఇర్రేషనల్ నెంబర్స్ని లొకేట్ కూడా చేసాం. లొకేట్ √2 ఆన్ నంబర్ లైన్, లొకేట్ √3 ఆన్ నంబర్ లైన్ చూసాం కదా 9th క్లాస్లో. దాని గురించే చెప్తున్నాడు. ఓకే, యూ ఈవెన్ స్టడీడ్ హౌ టు లొకేట్ ఇర్రేషనల్స్ ఆన్ ద నంబర్ లైన్. అదే చెప్తున్నాను. నంబర్ లైన్ పైన ఇర్రేషనల్ నెంబర్స్ని ఎలా లొకేట్ చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నది కూడా చూస్తున్నాం. హౌవెవర్ వీ డిడ్ నాట్ ప్రూవ్ దట్ దే వర్ ఇర్రేషనల్స్. ఆ నంబర్స్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయలేదు. జస్ట్ వాటి డెఫినేషన్ నేర్చుకున్నాం. ఏ టైప్ ఆఫ్ నంబర్స్ని ఇర్రేషనల్ అని పిలుస్తామన్నదే నేర్చుకున్నాం. అవి ఇర్రేషనలా రేషనలా అన్నది ప్రూవ్ చేయాలి. ఇన్ దిస్ సెక్షన్, ఈ క్లాస్లో వీ విల్ ప్రూవ్ దట్ √2, √3, √5 అండ్ ఇన్ జనరల్ √p ఈజ్ ఇర్రేషనల్. ఆ ఫామ్లో ఉండేటువంటి నంబర్స్ అన్నీ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం ఈ క్లాస్లో. వేర్ p ఈజ్ ఎ ప్రైమ్. ఇక్కడ p ప్లేస్లో ఎనీ ప్రైమ్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, వన్ ఆఫ్ ద థీరమ్స్ వీ యూజ్ ఇన్ అవర్ ప్రూఫ్ ఈజ్ ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అరిథమెటిక్. మళ్ళీ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అరిథమెటిక్ నేర్చుకోవడం జరిగింది కదా. ఏంటి? ఎనీ కాంపోజిట్, ఒకసారి రీకాల్ చేసుకుందాం ఆ థీరమ్ని కూడా. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ క్యాన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్గా రాయొచ్చు. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్గా రాయొచ్చు. అండ్ ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్గా ఉంటుంది. దాని గురించి నేను ప్రీవియస్ సెషన్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చిల్డ్రన్. అందుకే ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడాలి. ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి కంటిన్యూటీ ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇవన్నీ చాలా ఈజీ. ఓకే, అలాంటి ఫండమెంటల్ థీరమ్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తాము దీన్ని ప్రూవ్ చేయడంలో. ఈ నంబర్స్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడంలో ఆ థీరం యూజ్ చేస్తాము అంటున్నారు. ఓకే, సరే, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఈ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. రీకాల్, ఏ నంబర్ ఎస్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ if it cannot be written in the form of p by q where p, q are integers and q not equals to 0. ఇందాక నేను చెప్పాను కదా ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఇది. p by q ఫామ్లో రాయలేని నెంబర్స్ని ఇర్రేషనల్ అని పిలుస్తారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ హియర్. ఓకే, √2 ఇర్రేషనలే, √3 ఇర్రేషనల్, √15 ఇర్రేషనల్ నెంబరే. పై జనరల్గా పై వాల్యూని 22/7గా తీసుకుంటాం మనం. పై వాల్యూ, ద వాల్యూ ఆఫ్ పై ఈజ్ 22/7. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇది p by q ఫామ్లోనే ఉంది కదా, సో దిస్ ఈజ్ అ రేషనల్ నెంబర్ కదా అని మీకు డౌట్ రావచ్చు. 22/7 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ పై. ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ పై. ఓకే, నెక్స్ట్ -√2/√3. ఇది చూడండి, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ఇవన్నీ కూడా
మనకు ఇర్రేషనల్ నెంబర్సే. బిఫోర్ వీ ప్రూవ్ దాట్ √2 ఈజ్ ఇర్రేషనల్, √2 అనే నెంబర్ని ఇర్రేషనల్గా ప్రూవ్ చేయడానికంటే ముందు వీ నీడ్ ద ఫాలోయింగ్ థీరమ్ హూజ్ ప్రూఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇక్కడ ఇచ్చినటువంటి ఒక థీరమ్ని మనం అర్థం చేసుకోవాలి. చిల్డ్రన్, ఇక్కడ ప్రూఫ్ పక్కన స్టార్ మార్క్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్, నాట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఈ థీరం యొక్క ప్రూఫ్ని ఎగ్జామినేషన్లో అడగడు. జస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ థీరం అండ్ ఇట్స్ ప్రూఫ్. ఓకే, సరే, ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈ ప్రూఫ్ని మీరు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఈవెన్ అర్థం కాకపోయినా నో ఇష్యూ, మనకు స్టేట్మెంట్ అయితే డెఫినెట్గా అర్థం అవ్వాలి. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ థీరం. ఆ థీరంలో ఉండేటువంటి స్టేట్మెంట్ని చెప్తాను. హియర్ పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. పి అనే ఒక ప్రైమ్ నెంబర్ని తీసుకుంటున్నాం. ఇఫ్ దిస్ ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని పి డివైడ్ చేస్తున్నప్పుడు దట్ ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఇట్స్ స్క్వేర్ రూట్ ఆల్సో. ఒక స్క్వేర్ నెంబర్ని ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తూ ఉంటే దాని స్క్వేర్ రూట్ని కూడా ఆ ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుంది. ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ దిస్ స్టేట్మెంట్. సపోజ్ 36 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కదా. యు నో వాట్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది తెలుసు మీకు ఆల్రెడీ. ఓకే, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. ఓకే, సరే, పర్ఫెక్ట్ నెంబర్సే, పర్ఫెక్ట్ స్క్వేర్సే. ఒక స్క్వేర్ నెంబర్ని తీసుకున్నాం, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని తీసుకున్నాం. సరే, దీన్ని ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేద్దాం. 3 అనే నెంబర్తో డివైడ్ చేద్దామా? 3 ఈజ్ ఎ ప్రైమ్, అవునా? పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్రైమ్ నెంబర్. అప్పుడు దీని స్క్వేర్ రూట్ ఎంత అండి? √36. దీని వాల్యూ ఎంత? 6 కదా. ఈ ప్రైమ్ నెంబర్ అనేది ఆ 6ని కూడా డివైడ్ చేస్తుంది. If a prime number p divides a perfect square, then the same prime number p divides its square root also. అదే ఇందులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. ఒకసారి చదువుదాం చూడండి. లెట్ p be a prime number. p అనే ఒక ప్రైమ్ నెంబర్ని తీసుకున్నాడు. ఇఫ్ p divides a square, p అనే ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఏ స్క్వేర్ అనేది స్క్వేర్ నెంబర్ అన్నమాట. ఓకే, దెన్ p divides a, where a is a positive integer. ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తున్నప్పుడు దాని స్క్వేర్ రూట్ అయిన ఏని కూడా p డివైడ్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై p ప్రైమ్ నెంబర్, దెన్ ఇట్స్ స్క్వేర్ రూట్ ఆల్సో డివిజిబుల్ బై p. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ కూడా pతో డివైడ్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ థీరం ప్రూఫ్ చూడండి. ఏ అనే ఒక నంబర్ని తీసుకున్నాడు, ఒక పాజిటివ్ నంబర్ని తీసుకున్నాడు. దానికి ఫ్యాక్టర్స్ ఇవన్నట. అంటే ఏ అనే నంబర్ ఎలా వస్తుంది? p1 ఇంటూ p2 ఇంటూ p3 ఇంటూ అండ్ సో ఆన్ pn. ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ నంబర్స్, సమ్వాట్ నంబర్స్, సంథింగ్ నంబర్స్ అనమాట. ఈ నంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే ఏ వస్తుంది. మనకు ఏ స్క్వేర్ తీసుకోవాలంటే ఇక్కడ ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ కూడా స్క్వేర్ అవ్వాలి. p1 స్క్వేర్, p2 స్క్వేర్, p3 స్క్వేర్ అండ్ సో ఆన్ pn స్క్వేర్. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఏ స్క్వేర్ని p అనే ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. అంటే వీటన్నిటిలో ఎక్కడో ఒకటి p అనే నెంబర్ అవుతుంది కదా. p అనే నెంబర్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, అవునా? రైట్. సో ఏ స్క్వేర్ని ఈ p డివైడ్ చేస్తున్నప్పుడు ఇవే ఫ్యాక్టర్సే ఇక్కడ కూడా వచ్చాయి, ఏలో కూడా వచ్చాయి, అవే ఫ్యాక్టర్సే. వీటన్నిటిలో ఎక్కడో ఒక p అనే ప్రైమ్ నెంబర్ ఉంటుంది. ఆ ప్రైమ్ నెంబర్ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటి? ఏని కూడా ఆ ప్రైమ్ నెంబర్ p డివైడ్ చేస్తుంది. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. దేర్ ఫోర్ ఇది ప్రోడక్ట్. నౌ వీఆర్ గివెన్ దట్ p డివైడ్స్ ఏ స్క్వేర్. p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. అంటే వీటన్నిటిలో ఎక్కడో ఒకటి p అనే నెంబర్ అవుతుంది. ఇదే p అనే నెంబర్ ఏలో కూడా వచ్చి ఉంటుంది. అంటే ఆ p అనే నంబర్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా చదివితే మీకు అదే అర్థమవుతుంది. ఇదిగోండి, ఏ ఈక్వల్స్ అండ్ సో ఆన్ p డివైడ్స్ ఏ ఆల్సో. ఓకే, నౌ
We are now ready to give a proof that root 2 is irrational. రూట్ 2 అనే నంబర్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాము. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. మేజర్గా మనం యూజ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇఫ్ a prime number divides a square, then the same prime number divides a also. దీని యొక్క స్క్వేర్ రూట్ని కూడా ఆ ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ద ప్రూఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద టెక్నిక్ కాల్డ్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఈ ప్రూఫ్ని మనం ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ ఈ పద్ధతిలో చేస్తాం. అసలు ఈ థీరం, ఈ ప్రొసీజర్ ఏంటి తెలుసా అండి? వెరీ సింపుల్. మనకి ప్రాబ్లంలో ఇచ్చిన స్టేట్మెంట్కి అగెయిన్స్ట్గా తీసుకుంటాం. అగెయిన్స్ట్గా తీసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అట్ సమ్వేర్ మనకు రాంగ్ అజంప్షన్ వస్తుంది, ఐ మీన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, రాంగ్ సెంటెన్స్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, అంటే మనం ఏదైతే రాంగ్గా తీసుకున్నామో అజంప్షన్ ఇట్ ఈజ్ రాంగ్, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేస్తాం. క్లియర్? సో ఇది మనకు దిస్ టెక్నిక్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ సమ్ డీటెయిల్ ఇన్ అపెండిక్స్ 1. ఈ టెక్స్ట్ బుక్లో లెసన్స్ అన్ని తర్వాత అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 అని ఉన్నాయి. ఈ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ని అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, దాంట్లో చూడాలట. ఓకే, నెక్స్ట్ ఏంటండి మనకు థీరం 1.3, రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలట. అలా ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఇందాక నేర్చుకున్నటువంటి థీరం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓవరాల్గా ఈ సెషన్ యొక్క సమరీ ఏంటి, ఏం నేర్చుకున్నామంటే ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ని నేర్చుకున్నాం. a number which cannot be written in the form of p by q, where p, q are integers. It is called irrational number. Irrational number ne manam non-terminating, non-repeating decimal ani pilustam. Hope you understood. ఈ నెక్స్ట్ ఎక్సర్సైజ్లో, ఐ మీన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కానీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ చేయాలంటే ఈ సెషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో కంటెంట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. మనం అనదర్ సెషన్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.